హలో మా బ్రోస్, మనం ఈ రోజు అయితే మార్కెట్ కి వెళ్తున్నాం. ఎందుకంటే ఇంట్లో సామాన్లు ఒకటి కూడా లేవు. ఇది ఎక్స్ట్రా ఎందుకు చేస్తుందంటే డబ్బులు నావే కాబట్టి. మీ అందరూ ఆలోచన నాకు తెలుసు ఏంటంటే దానికన్నా నేను అందంగా ఉన్నానని, అంతే కదా. మనం మార్కెట్ కి అయితే వచ్చిన తర్వాత అక్కడ ఆంటీలు అయితే కత్తిలాగా ఉన్నారు. ఇదే విషయం మా ఆవిడ చెప్తాం అనుకున్న కత్తి నాకేద్దని చెప్పలేదు. మంచి మందికి వస్తుంది నీకు ఆ మాట మనసులో అనుకుని వెంటనే మా ఆవిడ వచ్చింది. మనం ప్రశాంతంగా ఉన్నామన్నా సరే ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉందనే వచ్చి ఈ అమ్మ జీవితం దొరికింది. దాని తర్వాత మార్కెట్ మొత్తం చూద్దామని వెళ్ళాను. దాంట్లో చాలా మంది ఆంటీలు అమ్మాయిలు అందరూ ఉన్నారు. నా మనసంతా లాగేసింది. కానీ ఏడ్ చేయలేక సైలెంట్ గా మూసుకొని ఉన్నాం. ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరో నీలో ఈ ఆంటీ అయితే ఈ సంచి పట్టుకుని గంట సేపు తిరుగుతుంది. నాకేం అర్థం కావట్లేదు. ఈ అక్కలైతే కొంతలో ఏంటి ఏం చేస్తా నాకు అర్థం కావట్లేదు. నేను మాత్రం వాళ్ళు చూస్తున్నాను. నేను ఈ మనసులో అనుకున్న మాటలు మా ఆవిడ తెలిస్తే నా పరిస్థితి ఏంటంటో కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తాను. మీ అందరికి ఒక విషయం చెప్పలేదు. నేను ఈ మార్కెట్కి వచ్చింది దొంగతనం చేయడం కోసం. ఎందుకంటే మా ఆవిడ కొనే వస్తువులు అన్నిటికి నాకు డబ్బులు లేవు. సో అందు గురించి ఒకటికి ఇంకోటి దొంగతనం చేస్తే డబ్బులు చాలా హ్యాపీగా సేవ్ చేయొచ్చు అని ప్లాన్ చేశాను. మార్కెట్ మొత్తం తిరిగే లోపు నా పాకెట్ లో 200 రూపాయలు కనిపించట్లేదు. ఎవడో దొబ్బేశాడు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు. అసలు మీకు ఈ మార్కెట్ ఏమంటారు అంటే ఇక్కడ హైదరాబాద్ లోని అంగడి అంటారు. మన దగ్గర అయితే ఏమంటారు. ఎందుకు ఇలాంటి మా ఊర్లో ఉండవు. మా ఊర్లో కేవలం రైతు బజార్ మాత్రం ఉంటుంది. ఈ చాకులు చూస్తుంటే ఒకటే నాకు గుర్తొస్తుంది. నేను మనసులో అనుకుని మాట్లాడిన మా ఆవిడింత నన్ను చంపేద్దాం భయం వేస్తుంది. అందు గురించి ఆ కత్తులు అయితే కొనలేదు. కొంచెం దూరంగా తీసుకెళ్లిపోయాను. కానీ ఏం చేస్తాను, నేను ఏమనుకున్నా ఏం చేసిన సరే ఏదో ఒక విధంగా మా ఆవిడకే తెలిసిపోతుంది. నా మనసులో అనుకుంది ఒకసారి బయటకు అనేసాను. దీంతో పొడి చేసిన అంటుంది. ఇప్పుడు నా పరిస్థితి అర్థం కావట్లేదు. ఇంకా స్పెషల్గా ఈ అన్న గురించి చెప్పాలి. మేము ఎప్పుడు ఎక్కడికి వచ్చినా సరే ఈ అన్న దగ్గర తీసుకుంటాం. ఎందుకంటే మాకు కరివేపాకు ఫ్రీగా ఇస్తారు కాబట్టి. నాకు తెలిసి ఈ అన్న నవ్వులోనే మత్తున్నట్టు ఉంది. ఎందుకంటే ప్రతి అమ్మాయి ఆంటీ ఈయన దగ్గరికి వస్తుంది. నాకు అర్థం కావట్లేదు. నేను నవ్వితే మాత్రం ఆంటీ అమ్మాయి కూడా రావట్లేదు. పారిపోతాను దూరంగా. చూసారా ఈ ఆకుకూరలు ఎంత పచ్చగా ఉన్నాయో. నాకు తెలిసి ఫుల్ గా కలర్ వేసి ఉంటాడు ఈ అన్న. అన్ననైతే అడిగాను, అన్న నేను ఒకసారి వీడియో తీసుకుంటున్నాను, నీ షాప్ మొత్తం హైలైట్ చేస్తానని చెప్పాను. సరే తమ్ముడు చెయ్యని చెప్పాడు. ఈ వీడియో గానీ ఈ అన్న చూసినట్టయితే నన్ను చెప్పు తీసుకొడతాడు, అది మాత్రం పక్క. ఈ తమ్ముడిని చూస్తుంటే నన్ను నేను చూసినట్టుంది. కాలా చస్మలాగా ఉన్నాం ఇద్దరం. ఫైనల్ గా ఈ అన్న అయితే కాకబట్టి మేమైతే ఒక 2 కొత్తిమీరలు ఎక్స్ట్రా చేసుకున్నాం. అదే విధంగా వీడియో చేస్తానని అన్ని మాత్రం ఫుల్ గా డాన్స్ చేశాడు. ఈ కాయగూరలు తీసుకోవడం ఏమో కానీ నాకు మాత్రం ఫుల్ గా సరదా తీరిపోయింది. ఎందుకంటే కాయగూరలకు వెళ్ళేటప్పుడు మహా అయితే ఒక అరగంట అవుద్ది. మా వైఫ్ మాత్రం 2-3 గంటలు చేసింది. నాకు కాళ్ళు నొప్పు అది చేసినవన్నీ మోసుకొస్తే మాత్రం చుక్కలు కనిపించాను నాకైతే మాత్రం. ఓరు బాబు ఇన్ని కాయగూరలు నేను మొయ్యలేనే బాబు అని చెప్పాను. దానికి నా వైఫ్ ఏమన్నా తెలుసా, నువ్వు ఇప్పుడు మొయ్యకపోతే మాత్రం ఇంట్లో గిన్నెలు బట్టలు వంట అన్ని నువ్వే చేయాలని చెప్పి. ఇంకా మర్యాద చెప్పినప్పుడు ఏం చేస్తావు, మూసుకొని అన్ని మోసాను. ఈ టమాటాల గురించే చెప్పాలి. టమాటాలు చూస్తే సూపర్గా ఉన్నాయి కానీ కేజీ 50 రూపాయలట. ఏది ఉండి పెరిగిపోతున్నాయి టమాటాలు. మొన్నటిదాకా 30 ఉండదు, ఇప్పుడు 50 అయింది. ఇవి ఇలా పెరుగుతున్నాయి కానీ ర్యాపిడో మాత్రం కిలోమీటర్ 10 రూపాయలు 12 రూపాయలు ఇవ్వట్లేదు. ఈ అల్లం వెల్లుల్లి హెల్త్కి మంచిది అంటారు. నేను మాత్రం ఎప్పుడు తిన్నా సార్ నానోడు తగులుతుంది. గొప్ప సెండా కనిపిస్తుంది తెలుసా. ఏ మాటకి ఆ మాట చెప్పుకోరు కానీ అక్కనైతే మా అమ్మాయి గుర్తొచ్చింది. పళ్ళు ముందుకున్నాయి. ఇక వీటి గురించి చెప్పాలి. ఎప్పుడు చిన్నప్పుడు తెగ తినేసో నీకు తినడం వల్ల కడుపు మొత్తం పాడైపోయి ఇప్పుడేం పెద్ద పొట్ట వచ్చింది. లేకపోతే 6 ప్యాక్ లోపల ఉండే తెలుసా. మీకు అలాగే కామెడీ కొంతలే. దీని తర్వాత మా వైఫ్ కి ఏ తింటానని చెప్పించాను. అది దున్నపోతులా కరెక్ట్ నవ్వేసి తీయ నవ్వుతుంది. దీంట్లో కామెడీ ఏంటంటే ఆడు కోసెత్తాను కదా, కోసెత్తిన వేటి నాకు తెలియకపోవడం పక్కన పెడితే ఆడు హిందీలో మాట్లాడతాను. మనకి హిందీయా రాదు. క్యాబ్ బోల్తే తూ బోల్తే అన్నాడు. కానీ మా ఆవిడ మాత్రం ఆడు మంచిగా డీల్ చేసి మంచిగా మాట్లాడాడు. 2 పీసులు ఎక్స్ట్రా తెప్పింది. ఆడు మాత్రం నేనేదో దొంగకోటి పట్టణంలో నన్ను అలా చూసాడు. నేను కూడా ఏమనలేదు, ఎందుకంటే నేను అలాగే ఉంటాను కాబట్టి. ఆడు మాత్రం ఇది ఎంత తింటాను ఇచ్చేస్తాను. ఆడికని పోయింది, డబ్బులు నేను కట్టాలి కదా. ఫైనల్ గా అయితే ఫుల్ కుమ్మిసిన తర్వాత ఆ సామాన్లన్నీ నా చేతి మోయించింది భయ్య. దోలు తీరిపింది అనుకో. ఓరు మీరు హ్యాపీ అని నాకు తెలుసు కానీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. ఒక విషయంలో వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దాన్ని మాత్రం ఒక లైక్ కూడా కొట్టరా బాబు.